ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ ప్రైవేటీకరణ తప్పనిసరి అని బాంబు పేల్చారు. ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ ప్రభుత్వంతో సాధ్యం కాదన్నారు. స్త్రీశక్తి పథకంతో ఆర్టీసీపై ఆర్థిక భారం పెరుగుతోందని, ఇలాంటి పరిస్థితుల్లో కొత్త బస్సులు కొనలేమన్నారు ఆయన. ప్రైవేటీకరణ అనేది తప్పనిసరి. కారణం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. దాని ఇన్వెస్ట్మెంట్ 1,60,00,000 1,70,00,000 రూపాయలు ఒక బస్సులో ఉంది. ఇవాళ ఆర్టీసీ కానీ ప్రభుత్వం కానీ కొనుగోలు చేయడం కన్నా దాని ప్రైవేట్ ఆపరేటర్స్కి ఇస్తే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళు ఈ బస్సులను బాడీ బిల్డింగ్ చేసుకుని వాళ్ళు ఆపరేట్ చేస్తే మాకు ఆర్టీసీకి అదనం భారం తగ్గుతుంది. ఇవాళ రోజున అంత పెట్టి కొనాలంటే ఇవాళ సుమారుగా మనకు 10,000 బస్సులు ఉన్నాయి. 10,000 బస్సుల స్థానంలో 10,000 ఎలక్ట్రిక్ బస్సులు రావాలి. మరి 10,000 ఎలక్ట్రిక్ బస్సులు రావాలి అంటే సుమారుగా 15,000 కోట్లు అవుతాయి. అంత ఆర్టీసీ దగ్గర అంత అవకాశం లేదు. ఇప్పుడు ఆర్టీసీ స్త్రీలకు ఉచిత బస్సు ప్రయాణం పెడతాం వల్ల ఆర్టీసీకి ఆర్థిక భారం పెరిగింది. మరి ఈ పరిస్థితుల్లో ప్రైవేట్ బస్సులు మనమే కొనటం అనేది ఇప్పుడు సాధ్యమయ్యే పని కాదు. ముందు ప్రైవేట్ బస్సులు ఆపరేటర్స్ ద్వారా బస్సులు నడిపితే ప్రయాణికులకి సౌకర్యం కలగజేయాలనేది మెయిన్ టర్మ్. ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ కామెంట్స్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అశోక్, చెప్పండి, ప్రైవేటీకరణ తప్పదు అన్నట్టుగానే మాట్లాడడం మనకు కనిపిస్తోంది. అంటే ఎలక్ట్రిక్ బస్సులు కొంటే ప్రైవేటైజ్ చేయడం ఇంకా తప్పదా? ఇది ఒక్కటే కాదు, ప్రతి అంశంలోనూ ప్రైవేటీకరణ అనే దిశగానే ప్రభుత్వం వెళ్లడం కనిపిస్తోంది. ఖచ్చితంగా ఏదైతే ఆర్టీసీకి సంబంధించి ప్రైవేటీకరణ దిశగానే అడుగులు పడుతున్నాయనే దానికి ఈరోజు కొనకళ్ల నారాయణ చేసిన వ్యాఖ్యలు ఒక ఊతం ఇస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఏదైతే ఆర్టీసీని దశల వారీగా ప్రైవేటీకరణ చేయాలని ప్రభుత్వం చేస్తున్న ఆలోచన ఏదైతే ఉందో దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు రేపు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీకి సంబంధించిన ఎంప్లాయీస్ యూనియన్ పెద్ద ఎత్తున నిరసనలకు పిలుపునిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 126 డిపోల వద్ద కూడా ఈరోజు నిరసనలు చేస్తున్న పరిస్థితి. అయితే ఇలాంటి సమయంలో ఆర్టీసీ కార్మికుల్లో ఉన్న భయాందోళనలు తొలగించాల్సిన ప్రభుత్వం నేరుగా ఆర్టీసీని ఎలా ప్రైవేట్ చేయబోతున్నాం అనే దానికి సంబంధించి ఒక స్పష్టమైన వైఖరిని వారు వ్యక్తం చేసినట్టుగానే చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఎలక్ట్రికల్ బస్సులకు సంబంధించి ఇప్పటికే 1,050 ఎలక్ట్రికల్ బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నారు. అందులో 750 బస్సులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయిపోయింది. మరికొద్ది రోజుల్లో అంటే 2-3 నెలల్లోనే ఆర్టీసీలో ఈ విద్యుత్ బస్సులు ఏవైతే రానున్నాయి. అయితే వీటికి సంబంధించి ఇప్పటికే ఆ ఎలక్ట్రికల్ బస్సులు ఏవైతే వస్తున్నాయో వాటికి సంబంధించి పలు డిపోలను కొన్ని గుర్తించారు, వాటిని ఖాళీ చేయించారు. విజయవాడలో విద్యాధరపురం డిపో చాలా పెద్ద డిపో, ఆ డిపోని ఇప్పటికే గుంటూరుకు తరలించారు. ఆ డిపోను పూర్తిగా ఖాళీ చేయించిన పరిస్థితి. అయితే డిపోల తరలింపుపై గత కొద్ది రోజులుగా ఇటు ఉద్యోగ సంఘాలు కావచ్చు, లేదంటే ఆర్టీసీలో ఉన్న కార్మికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీని ఖచ్చితంగా ప్రైవేట్ పరం చేయబోతున్నాము కాబట్టి, ఎందుకంటే ఏదైతే ఎలక్ట్రికల్ బస్సుల నిర్వహణ ఏదైతే ఉందో ఇది ప్రభుత్వానికి పెనుభారంగా మారుతోంది. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు పథకం వల్ల దాదాపుగా ప్రభుత్వానికి పెనుభారం పడుతోంది. ఈ ఏదైతే ఉచిత మహిళ బస్సు పథకం పెట్టిన దగ్గర నుంచి కూడా ఆర్టీసీ ఉద్యోగులు అలాగే ఏదైతే సిబ్బంది మీద కూడా తీవ్రమైన పనిభారం పడుతుందని చెప్పుకోవచ్చు. గతంలో కేవలం ఒక రోజు 36 లక్షల మంది వరకు కూడా ప్రయాణం చేస్తే ఈ రోజున ప్రతిరోజు కూడా 60 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మహిళలకు ఉచిత బస్సు పెట్టిన తర్వాత తీవ్రమైన పనిభారాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఉద్యోగులు కూడా తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్న పరిస్థితి. కొద్ది రోజుల క్రితం ఉద్యోగ సంఘాలు కూడా ఇదే ఆందోళన వ్యక్తం చేశాయి. అలాగే రోజుకొక బస్సు కూడా మూలన పడిపోతుంది. కాలం చెల్లిన బస్సులన్నింటిని కూడా ఆర్టీసీ నుంచి తీసేస్తున్నారు. ఓవైపు బస్సులు తగ్గిపోతున్నాయి, సిబ్బంది కొరత ఉంది, ఉన్న సిబ్బంది మీద కూడా తీవ్రమైన ఒత్తిడి ఉంది. ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని వారు కోరుతున్న సమయంలో ఆర్టీసీని దశల వారీగా ఎలా ప్రైవేటీకరణ చేయబోతున్నాం అనే దానికి ఒక స్పష్టంగా కొనకళ్ల నారాయణ తన వ్యాఖ్యల ద్వారా స్పష్టం చేశారని చెప్పుకోవచ్చు. అయితే ఈ కొనకళ్ల నారాయణ చేసిన వ్యాఖ్యల పట్లప్పుడు ఆర్టీసీ ఉద్యోగులంతా కూడా తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలి, ఆర్టీసీ భవితవ్యాన్ని తమ భవిష్యత్తును కూడా కాపాడాలనే వైపు ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం ఈ తరహాలో ఏదైతే ప్రైవేటీకరణ దిశగా దశల వారీగా ఎలా అడుగులు వేస్తుందో కూడా స్పష్టం చేయడాన్ని వాళ్ళంతా కూడా వ్యతిరేకిస్తున్నారు. అయితే వాస్తవానికి ఆర్టీసీని గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విలీనం చేసి ఆర్టీసీ మనుగడను కాపాడారు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం ఆర్టీసీ మనుగడను పూర్తిగా దెబ్బతీసేలాగా అడుగులు అయితే వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్ అశోక్.